ఆత్మీయ మిత్రులందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మరొకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయం వాక్యాన్ని చెప్పుకోవడానికి తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తండ్రికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ 6వ అధ్యాయం 10వ వచనం 9వ వచనం ఈరోజు మరికొంత వివరాలు తెలుసుకోవడానికి మనం ముందుకు సాగిపోదాం. మీరంతా ఎలా ఉన్నారు? మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మరి ప్రార్థనలో మాతో ఏకీభవిస్తూ మీ యొక్క ఉద్దేశాలు, మీ యొక్క అభిప్రాయాలు మాకు తెలియపరిచి దేవుని పనిలో ముందుకు సాగాలని చెప్పి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన వాక్యాన్ని మనం చూసినట్లయితే, వారు కనులతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకున్నట్లు ఈ యొక్క జనుల హృదయము క్రొవ్వు చేసి, వారి చెవులు మందపరిచి, వారి కనులు మూసుకోమని చెప్పాను. అంటే యెషయాతో దేవుడు చెప్తున్నటువంటి మాట అలాగూ చేయించి వారితో ఈ విషయాలన్నీ కూడా చెప్పాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఎన్నాళ్ళ వరకని నేను అడగగా, ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడోగు వరకును, దేశం బొత్తిగా బీడోగు వరకును ఎలాగ చేయమని చెప్పి యెషయాకు దేవుడు సూచించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏంటి యొక్క అధ్యాయంలో ఉన్న సందేశం? మీరు దేవుని వాక్యాన్ని ఆసక్తిగా వింటూ ఉన్నట్లయితే యెషయా గ్రంథంలో ఎన్నో విషయాలు రాయబడినటువంటి ఆ విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసి ఒకటొకటి ప్రతిదీ కూడా వివరంగా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాను. ఆనాటి మోషే కాలం నుంచి కానీ ప్రవక్తలకు దేవుడు ఏ విధంగా సందేశాన్ని ఇస్తూ ప్రజల మధ్యకి తీసుకెళ్ళి దాన్ని ప్రకటించమని చెప్తూ వచ్చాడో కొంచెం మనం అర్థం చేసుకుంటే, నిర్గమాకాండంలో 7వ అధ్యాయం 3వ వచనంలో, అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను, నా మహత్కార్యములను విస్తరింపజేసేదును అని చెప్పాడు. అంటే ఫరో హృదయాన్ని కఠినపరిచింది దేవుడే. ఎందుకని అక్కడ అద్భుతాలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి, ఆ ఐగుప్తీయులు అందరూ వినాలి, తెలుసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళంతా మార్పు చెంది నిజమైన దేవుడు యెహోవా దేవుడే అని తెలుసుకునేటట్లుగా ఫరో హృదయాన్ని కఠినపరిచినట్లుగా మనం చూడవచ్చు. ఈ సంగతి వాళ్ళకు తెలియజేయమని చెప్పాడు. 10వ అధ్యాయము 27వ వచనంలో నిర్గమాకాండం, అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనీయనులుగా ఉండెను. కఠినపరిచాడు ఫరో హృదయాన్ని. ఈరోజు అనేకుల హృదయాలు కఠినపరచబడుతున్నాయి, బండబారిపోతున్నాయి, ముద్దుబారిపోతున్నాయి. వాక్యం ఎంతో గొప్ప గొప్ప దైవ సేవకులు, మరి ప్రవక్తలు లాంటి వాళ్ళు ఎందరో చెప్తూ ఉన్నారు. అయినప్పుడు కూడా ఎవరు మారడం లేదు. చాలామంది అసలు లక్ష్య పెట్టడం లేదు. అంచేత ఈ వాక్యాలు జాగ్రత్తగా విన్నట్లయితే మనకి అర్థమవుతుంది. నిర్గమాకాండం 11వ అధ్యాయం 10వ వచనంలో, మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి. ఆయనను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశములో నుండి ఇశ్రాయేలీయులను పోనీలేదు. ఐగుప్తు బానిసత్వపు సంఖ్యలు తెంచుకుని వాళ్ళు బయటకు వచ్చేయాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళు పంపించేమని దేవుడు మోషే ద్వారా, అహరోను ద్వారా చెప్తూ ఉన్నా కూడా ఫరో హృదయం కఠినం అయిపోతూ ఉంది. వాక్యం వింటున్నా, దేవుడి మాటలు వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు అతను వింటున్నాడు, కానీ అతని హృదయం ఏమైపోతుందంటే కఠినమైపోతుంది. అంచేత వాళ్ళని పోనీయకుండా అడ్డుకునేవాడు, వాళ్ళు వెళ్ళొద్దని చెప్పేవాడు.
పంపనని చెప్పేవాడు. అందుచేత ప్రియులారా, మీరు కూడా ఆలోచన చేయండి. దేవుడు చెప్పినటువంటి ఏ మాట కూడా వృధా పోదు. ఆ మాటలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనం ఆలోచన చేయగలిగితే ఎన్నో అర్థవంతమైన శక్తివంతమైన మాటలు మరి చెప్పుకొచ్చాడు దేవుడు. అయినా కూడా వాళ్ళల్లో మార్పు అనేది కనబడకుండా పోయినట్టుగా మనం చూడవచ్చు. వాళ్ళల్లో ఏం కనిపించలేదండి? మార్పు కనిపించలేదు. అందుచేత ఈ సమాజానికి దేవుడు చెప్పినా కూడా మరి మనుషుల్లో మార్పు కనిపించలేదు. ఆ మాటలు వాళ్ళు లక్ష్య పెట్టలేదు. పిల్లలు ఆలోచన చేయండి, ఎందుకని అలా జరుగుతూ వచ్చింది? ఏంటి ఆ పరిస్థితి? ఆ పరిస్థితిలో ఉన్నటువంటి యొక్క దుస్థితి ఏంటనేది జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నాం. అంచేత మోషే గారు కానివ్వండి, అహరోన్ కానివ్వండి, యెషయా కానివ్వండి, ఇలాగ వాళ్ళు ఎంతమంది చెప్పినా మరి వాళ్ళల్లో మార్పు ఎందుకు కనపడలేదు? వాళ్ళు ఎందుకు మారకుండా పోయారు అన్నది మరి జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రతిదీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మరి కొన్ని మాటలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఎందుకు దేవుడు ఇలా చెప్పుకుంటూ వచ్చాడు? ఇశ్రాయేలు సమాజం ఆ మాటలు చెప్తున్నప్పుడు వింటున్నా కూడా వాళ్ళు హృదయము కొరొవ్వినదై ఎప్పటికప్పుడు వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకుంటూ దేవుని మాటలు వాళ్ళు లక్ష్య పెట్టలేదట. ఆ హృదయం కృపి పట్టినదట, మార్పు చెందలేదట. ఎంత కఠినమైనటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుందండి, ఎంత దుస్థితి కనిపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచన చేయండి. కనుక ఈ యెషయా కాలంలో ప్రజలే అలాగ ఉన్నట్లయితే మరి నేటి కాలంలో ప్రజలు ఎలాగ ఉన్నారంటారు? నేటి కాలంలో ప్రజలు మరీ భయంకరంగా ఉన్నారు. నేటి కాలంలో ఉన్న ప్రజల యొక్క దుస్థితి మరీ భయంకరంగా ఉంది. కనుక ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను, అతని సమస్త సేనల వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుంది. ఇవన్నీ దేవుడు ఎందుకు చేస్తున్నాడు? దేవుడికి మహిమ తెచ్చుకోవడానికి దేవుడు చేస్తున్నాడు. ఇవన్నీ దేవుడు మహిమ తెచ్చుకోవడానికి. వాళ్ళ హృదయాలు ఆయనే కఠినపరుస్తున్నాడు. నిర్గమాకాండం 14-17 వచనంలో ఈ సంగతి రాయబడింది. అలాగే ఇంకా మనం కొన్ని వాక్యాలు చూస్తే ద్వితోపదేశకాండం 2వ అధ్యాయము 30వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. ఏమండి? సమ్మతింపలేదు. ఆ దేశ మార్గాన్ని వెళ్ళించుటకు నేడు జరిగినట్లు నీ చేతికి అతన్ని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనసును కఠినపరిచి అతని హృదయములకు తెగింపు కలుగజేశాడు. అతని మనసు కఠినమైపోయింది. కఠిన మనసు అతనికి ఏర్పడింది. తెగించేశాడు. అంటే ఏం జరిగినా పర్లేదు, ఏం చేసినా పర్వాలేదు, దేవుడినైనా నేను ఎదిరిస్తాను, దేవుడు వాక్యానైనా నేను ధిక్కరిస్తాను అన్నటువంటి తెగింపు అతనిలో కలిగింది. సరే, అందువలన అతను దేవుడికి లోబడినటువంటి మనసు గలవాడే, కఠినపరచబడిన వాడే. ఆ ఇశ్రాయేలీలు ఆ దేశం గుండా వెళ్ళిపోవడానికి సమ్మతించలేదు, దారి ఇవ్వలేదు. ఈ దేశంలో పడి వెళ్ళడానికి వీలు లేదని చెప్పేశాడు. అడ్డగించబడ్డారు, కానీ అన్నీ బాధలు పడ్డారు. కనుక అతని మీద కూడా దేవుడు మరి సరైనటువంటి సమయం వెతుకుతూ వచ్చాడు శిక్షించడానికి. దేవుడు వాక్యానికి సమ్మతించకపోయినా దేవుని యొక్క సేవకులకు
సాకారంగా నిలబడకపోయినా ఆ దేశం, ఆ ప్రాంతం, ఆ ప్రజలు తర్వాత కాలంలో ఎలా వాళ్ళు మరి నాశనానికి గురయ్యారు అనేది దేవుడు చెప్పుకొచ్చాడు. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. యెహోవా వైపు వాళ్ళు ఎప్పుడైతే తిరిగారో అప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి, వారి మొల ఆలకించి వాళ్ళని స్వస్థపరుస్తాడు. అంటే దేవుడు వాళ్ళని స్వస్థపరచాలంటే మనం దేవుడి వైపు తిరగాలి, దేవుడి మాటలు వినాలని ఇక్కడ ద్వితోపదేశకాండం 2:30 రాయబడింది. అలాగే యెషయా గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనంలో ఇప్పుడు నేను చదివిన వాక్యం రాయబడింది. అలాగే యెషయా గ్రంథం 29:10వ వచనంలో ఇలా రాయబడింది. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే దేవుని యొక్క మాటలు ఇవి మన సొంత మాటలు కాదు, దైవ జ్ఞానంతో కూడిన మాటలు. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు అంటున్నాడు. చూడండి 29:10 వచనంలో యెషయా, యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. అంటే నిద్రపోతూ ఉంటాడు, నిద్రపోతులు అనమాట. నిద్రపోతూ ఉంటారు, ఇంక ఏమీ వాళ్ళు పట్టించుకోరు. ఏమైపో దొంగలు వచ్చి దొంగలించుకుపోయినా, దొంగలు వచ్చి కన్నం వేసినా, ఏం చేసినా వాళ్ళు నిద్రమత్తు. అలాగా వాళ్ళు దోషపడ్డారు. నిద్రాత్మను వాళ్ళ మీద కుమ్మరించేశాడు దేవుడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. వాళ్ళకి నేత్రాలు, కళ్ళు, ఆ కళ్ళకి ఆ వెలుగు, ప్రవక్తలు, వెలుగు మార్గంలో నడిపించేవాళ్ళు, ఆనాటి వాళ్ళు ప్రవక్తలు. మరి వాళ్ళకు కూడా చెడగొట్టి ఉన్నాడట. మీకు శిరస్సుగా ఉన్న దీర్ఘదర్శులు, ఆ దీర్ఘదర్శులు అంటే వాళ్ళు ప్రవక్తలే. అంటే ఒక ప్రవక్త చెప్పినట్లుగా ఎవడైనా ఇశ్రాయేలీయుడు చేస్తే అతను దేవుడు ప్రవక్త అయితే, అతను నిజాన్ని చెప్పేవాడైతే, అతను వెలుగులో నడుచుకునేవాడు, జ్ఞాన హృదయం గలవాడు, జ్ఞానాత్మ గలవాడని, ఏమండి, మనోనేత్రాలు వెలిగించబడిన వాడని అర్థం. లేకపోతే ఆత్మీయమైనటువంటి అంధత్వం, ఆత్మీయమైనటువంటి గుడ్డితనము అతను కలిగి ఉన్నటువంటి వాడుగా మనకు అనిపిస్తాడు. అందుచేత ఆత్మీయ గుడ్డితనంలోనికి వెళ్ళిపోకూడదు. దేవుడిని కానీ దేవుని ప్రవక్తలను కానీ తిరస్కరించి ప్రియులారా, వాళ్ళు అలాంటి శిక్షణ వాళ్ళ మీద తెచ్చుకునే పరిస్థితి వాళ్ళు తెచ్చుకున్నారు ఆ రోజు. ఈరోజు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఆశీర్వదించబడతామని చెప్తున్నాడు దేవుడు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం నుంచి చూస్తే, నీవు గ్రహింపలేని యాసమాటలు పలుకు అన్యజనుల యొద్దకు నిన్ను పంపుట్లేదు. ఎవరో అన్య భాషలు మాట్లాడి వాళ్ళ దగ్గరికి పంపడం లేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన యెడల వారు నీ మాటలు విందురు. ఒకవేళ అలాంటి వాళ్ళ దగ్గరికి పంపితే వాళ్ళు వింటారట. అయితే ఇశ్రాయేలీలందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయములని నేను చెప్పిన మాటలు ఆలకింపనొల్లగా ఉన్నారు గనుక నీ మాటలు విననొల్లరు. ఇశ్రాయేలీలు సిగ్గుమాలిన వారై, కఠిన హృదయం గలవారై, దేవుడు మాటలకు చెవియొగ్గన వారే ఉన్నారట. కనుక వాళ్ళ దగ్గరికి కనుక నీ మాటలు విననొల్లరు అలాంటి వారు. ఇదిగో వారి ముఖముల వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను. వాళ్ళు అంత కఠినంగా ఉన్నారు, ఈయన ఈ ప్రవక్తను కూడా అంత కఠినంగా చేస్తారంటున్నాడు దేవుడు. వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను. నుదురండి నొసల కఠినమైనదిగా చేసేస్తానన్నాడు. నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినంగా ఉండు వజ్రము వలె చేసేదను. రాయి కన్నా గట్టిగా ఉంటుందంట వజ్రం, అలా కఠినంగా చేస్తాడు. వారికి భయపడకము, వారందరూ తిరుగుబాటు చేయవారు అయినను వారిని చూసి జడియకము. తిరుగుబాటు చేసేవాళ్ళైనా నువ్వు భయపడద్దు, జడద్దు.
నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పే మాటలన్నిటినీ చెవిలారా విని నీ మనసులో ఉంచుకొని చెవిలారా విని నీ మనసులో ఉంచుకొని బయలుదేరి చెరలో ఉన్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము. వారు వినినను వినకపోయినను ప్రభువైన అయిన యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడని చెప్పమని ఆయన నాతో సెలవిచ్చాడు. ఎన్ని వినకపోని, వాళ్ళు నమ్మని నమ్మకపోని, ప్రవక్తగా నీ పని ఏంటంటే నువ్వు వెళ్ళాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి ప్రకటించాలి. వాళ్ళు విన్నవాళ్ళైతే, విధేయత చూపిన వాళ్ళైతే ఆశీర్వాదించబడతారు. నీ మాటలు కానీ నిన్ను కానీ ధిక్కరించినట్లయితే వాళ్ళు శాపానికి గురవుతారు. వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు బయలుదేరి వెళ్ళు, వాళ్ళందరికీ నువ్వు ఈ మాటలు చెప్పు. చెరలో ఉన్నారు ఆల్రెడీ. బయలుదేరి చెరలో ఉన్న నీ జనుల యొద్దకు పోయి, నీ జనులు అన్నాడు వాళ్ళని. ప్రవక్త జనుల, దేవుడి జనుల, ఇశ్రాయేలీయులు అంటే ఇశ్రాయేలీయులు దేవుని జనులు, దేవుని ప్రజలు. కానీ నీ జనులు, నీ ప్రజల వాళ్ళు నా ప్రజలు కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వే చెప్పంటున్నాడు. అంటే దేవుడికి వాళ్ళపైన అంత ఇసుగుదల వచ్చింది, కోపం వచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని మాటను విననొల్లకపోయిరి. ఏమండి, దేవుని మాటకి విధేయత చూపకపోయిరి. ఇశ్రాయేలీయులు సిగ్గుమాలినటువంటి హృదయం గలవారై, కఠినమైనటువంటి మనసు గలవారై దేవుని మాటలను ఆలకింపలేదు. అందువల్ల ఏ దేశం అయితే దేవుడి మాటలు వింటుందో, ఏ ప్రజలైతే దేవుడి మాటలు వింటారో ఆ ప్రజలు గొప్పవాళ్ళు అవుతారు. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులోయి. ఏమండి, దేశం అంటే దేశం బాగుపడాలంటే జెండా కట్టుకుంటే బాగుపడదు, లేదా మన జెండాలు ఎట్టుకుని తిరిగినా ఎగరేసినా బాగుపడదు. కానీ సహోదర ప్రేమ కలిగి, ఏమండి, దేశంలో దేవుని పని జరుగుతూ ఉన్నట్లయితే అప్పుడు దేశం బాగుపడుతుంది. సువార్త పని జరుగుతూ ఉంటే దేవుడి పనిని అడ్డగించి చాలామంది ధిక్కరింతున్నారు, దేవుడి వాక్యాన్ని ధిక్కరింతున్నారు. అలాగైతే దేశాలు ఎక్కడ బాగుపడతాయి? దేవుడికి లోబడితేనే ఏ దేశమైనా బాగుపడుతుంది. దేశభక్తులు అంటే జెండా కట్టుకు తిరిగేవాడు కాదు, జెండా ఎగరేసేవాడు మాత్రమే కాదు. ఏమండి, లేదా స్వాతంత్రం వచ్చిందని సంబరాలు జరుపుకునేవాడు కాదు. కానీ ఆ దేశం కొరకు, ఆ దేశం యొక్క ఘనత కొరకు ఏం చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా ఆలోచించేయండి. దేవుడు ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం. ఈరోజు దేశాల పరిస్థితి ఎలా ఉన్నది? ఆ తీర్పు ఇదే. వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి అంటున్నాడు. ఆ వెలుగును దేవుడు లోకంలోనికి పంపాడు. ఆ వెలుగే యేసుక్రీస్తు. ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచలేదు. ఆయన్ని అందరూ తృణీకరించారు, ద్వేషించారు, దూషించారు. వెలుగును ప్రేమించలేదు, చీకటినే ప్రేమించారు. అంటే పాపాన్ని ప్రేమించారు, లోకాన్ని ప్రేమించారు, లోక సంబంధమైనటువంటి వాటిని అన్వేషణ చేశారు. వాటి కొరకు వాళ్ళు బ్రతికారు. నా వైపుకి రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని చెప్పిన యేసుప్రభుని వాళ్ళు వెతకలేదు, యేసుప్రభు కొరకు బ్రతకలేదు, ఆయనకి విధేయత చూపలేదు, ఆయన నమ్మలేదు. అందుకని దేవుని పిల్లారా ఆలోచన చేయండి. మనం చీకట్లో ఉన్నావా, వెలుగులో ఉన్నావా? మనం లోక సంబంధంగా ఉన్నావా, దైవ సంబంధంగా ఉన్నావా? ప్రార్థనాపూర్వకంగా ఆత్మీయంగా ఉన్నావా, లోక సంబంధమైన పాపభూయిష్టమైన కార్యక్రమాలు ఉన్నామా? ఆలోచన చేయండి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. సరే, వెలుగును ద్వేషిస్తాడు దుష్కార్యం చేసేవాడు. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకున్నట్లు ఏమని వెలుగునొద్దకు రాడు. అంటే దేవుడి దగ్గరికి వస్తే వాడు చెడ్డవాడైనట్టు కనబడిపోద్ది. కనుక దేవుడు వాక్యం ముందరికి వస్తే ఆ వాక్యం అనే చుత్తి దెబ్బలు తగులుతాయి కనుక, అవి గుచ్చుకుంటాయి కనుక, ఒక బళ్ళెం వలె బాకు వలె అవి గుచ్చుకుంటాయి కనుక వాక్యం దగ్గరికి రాడు. అలాంటి వాడు ఎందరో ఈరోజు సమాజంలో చీకటి సంబంధులుగా బతుకుతున్నారు, సాతాను సంబంధులుగా బతుకుతున్నారు. కనుక ఈరోజు దేవుడిని గురించి మనం నమ్మి విశ్వసించిన వాళ్ళమై మనం ప్రకటించాలి. సమాజాన్ని మార్పులోనికి తేవాలంటే ఈ దేవుని యొక్క
వాక్యాన్ని అందరికీ తెలియపరచాలి. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఈ వాక్యం ఏంటన్నా మీరు ఆలోచన చేయండి, మన పరిస్థితులు ఎలాగున్నాయి. మనం దేవుడికి ఎంత గౌరవాన్ని ఇస్తున్నాం, ఎంత ఘనతని ఇస్తున్నాం. దేవుడు నువ్వు కనపరిస్తే దేవుడు నేను కనపరుస్తాడు. దేవుడిని నువ్వు మహిమపరిస్తే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. దేవుడిని నువ్వు హెచ్చిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అదేందండి, నేను దేవుడిని ఎరగను, నాకు దేవుడు అంటే తెలియదంటే నువ్వెవడవో దేవుడు తెలియదు అంటాడు. నువ్వు దేవుని గురించి సిగ్గుపడితే దేవుడు నిన్ను గురించి సిగ్గుపడతాడు. అందరి ముందు నువ్వు ఆయన్ని బాహాటంగా ఒప్పుకొని ఆయన్ని గణపరిస్తే నిన్ను నీ కుటుంబాన్ని గణపరిచి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పటికైనా గనులుగా నిన్ను ఉంచుతాడు. తలగా చేస్తానన్నాడు కానీ తోక్కా చేయనన్నాడు. నువ్వు గొప్పవాడిగా ఉంటావు అన్నాడు. అందుకని మీరు రాజులైన యాజక సమూహం అని గొప్పగా చెప్పుకున్నాడు క్రైస్తవుల గురించి. దేవుని సొత్తైన ప్రజలు అని చెప్పాడు. మరి ఈరోజు అలా ఉన్నారో చెప్పండి క్రైస్తవులు? ఈ లోక సంబంధమైన పాపంలో పడి చీకట్లో ఉండి కనులు మరి కానని వారే, గుడ్డితనం గలవారే, ఆత్మీయ అంధత్వం గలవాళ్ళే ఆధ్యాత్మికమైన అంధత్వంలో అలమటిస్తూ ఉన్నటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు చాలామంది. కనుక ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పిల్లారా. ఆ దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకోవడమే కాక మరి ఈ సమాజానికి నువ్వు చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. అపోస్తలుల కార్యాలు 3:19 ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లుగా ప్రతి ఒక్కరు కూడా దిద్దుబాటు కలిగి ఉండడం మంచిదన్నాడు. మీ కొరకు నియమించబడిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు పొంది తిరగండి. అలాంటి పాపకోపంలో బతుకుతున్నట్టయితే ఎప్పుడైనా మారు మనసు పొంది మరి దేవుడి వైపు మీరు తిరిగితే మంచిది అన్నట్టుగా మనకి ఆ వాక్యం తెలియజేస్తూ ఉంది. చూసా. అలాగే 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడుచున్న వారికి జీవార్థమైన జీవపు వాసనగాను మేము ఉన్నాం. దేవుడి సేవకులమైన సువార్థికులమైన మేము ఉన్నాం. ఎలాగున్నాం? నశించే వారికి మరణార్థమైనటువంటి మరణపు వాసనగా. నశించేవాడికి అది మరణపు వాసన, రక్షింపబడుచున్నటువంటి వారికి జీవపు వాసన. ఆనాడు అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ ఈనాటి నాబోటి సువార్థికులు కానీ జీవపు వాసన, జీసస్ కొరకు ఎవరు చెప్తారో వారు జీవపు వాసన. ఆయన రక్షణ సంకల్పాన్ని ప్రకటించేవారు మరి దేవుడికి ఇంపైనటువంటి జీవపు వాసనగాను, మనుషులకు కూడా అనేక మందికి ఇంపైన జీవపు వాసనగా ఉన్నారు. కీర్తనలో 17:10 వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు. వారు నోరు గర్వంగా మాట్లాడకూడదు. మన హృదయాన్ని మనం కఠినపరచుకోకూడదు. అది ఈ కీర్తనలో చెప్పాడు. అలాగే మరొక మాట మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో 17 వచనం, యెహోవా నీ మార్గములను తప్పి తిరిగినట్లుగా మమ్మను ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడిచినట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరిచితివి? నీ దాసుల నిమిత్తము నీ శ్వాసగోత్రముల నిమిత్తమును తిరిగి రమ్ము, మమ్మలను తిరిగి కట్టుము, బాగు చేయమని చెప్పి యెషయా ప్రవక్త మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇర్మియా 6:10 విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు పరుచుకొనరు గనుక వినలేకపోయారు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారే దాన్ని తృణీకరిస్తారు. వాక్యాన్ని తృణీకరించిన, దేవుని తృణీకరించిన, దేవుని సేవకులను తృణీకరించిన చాలా కష్టాల్లో పడిపోతారు, ఇబ్బందుల్లో పడిపోతారు, శ్రమల్లో పడిపోతారు, ఆపదల్లో పడిపోతారు. చివరికి నశించేటువంటి స్థితికి వాళ్ళు వెళ్ళిపోతారని వీళ్ళ ఈ దేవుడి వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఇంచేత నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నీ పరిస్థితి ఎలా ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఆయన వాక్యానికి లోబడాలి. మరి ఆయన వాక్యాన్ని నువ్వు వినాలి అని మరి ఎంత చక్కగా దేవుడి యొక్క వాక్యం మనకు తెలియజేస్తుందో. ఎప్పటికైనా మరి సమాజం మారుతుందంటారా? దేవుడు మాటకు లోబడుతుందంటారా? ఇబ్బందుల్లో పడిపోతారు. దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు వినడానికి లోబడతారా? ఆలోచన చేయండి దేవుని పిల్లారా.
ఆ దేవుడు మాటలు వినకపోతే వాళ్ళ ప్రజలు ఏమైపోతారో, వాళ్ళ పరిస్థితులు ఏమైపోతాయి. కనుక ప్రతి ఒక్కరూ ఆయన వాక్యానికి లోబడాలి. అదే మన పరలోకానికి తీసుకెళ్తుంది. పరలోక రాజ్యపు తాళపు చెవి దేవుడు వాక్యమే కదా. పరలోకానికి మార్గం వాక్యమే కదా. కనుక ఆ వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకుండా వాక్యం వినడం, దేవుడి కొరకు బ్రతకడం, దేవుని గురించి అనేక విషయాలు నేర్చుకోవడం, ఆయన మనసు అర్థం చేసుకోవడం, ఆయన ప్రేమ త్యాగం ఇవన్నీ మనం అర్థం చేసుకుని మనం దేవుడి కొరకు పూర్తిగా భక్తి కలిగి బ్రతకడం అన్నది మనందరికీ ఆశీర్వాదం. కనుక ఈ వాక్యం వింటున్నా మీరందరూ అలా బ్రతకాలని కోరుకుంటున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. అనేక విషయాల్లో మీకు ప్రార్థన సహకారంగా మేము నిలబడతాం. మేము మా సంఘం అంతా మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి హృదయాలలో నాయనా నిజంగా నీ యందు నమ్మిక ఉంచి విశ్వసించిన వారైతే వారిని మీరే ఆదుకోండి, బలపరచండి. వాళ్ళ సమస్యల్లో సహాయం చేయండి. వ్యాధి రోగాలతో ఉంటే స్వస్థపరచండి నాయనా. మరి తీరని బాధలు, భయంకరమైన రోగాలు ఉంటే మీరే వారికి స్వస్థత కలుగజేసి ఆరోగ్యవంతంగా కాపాడమని ప్రార్థిస్తూ క్రీస్తు ప్రభు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం శ్రద్ధగా ఉన్న మీ అందరికీ వందనాలు.